ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకును మీ కుటుంబాలకును శుభములు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము మరొక్కసారి దైవ వర్తమానము వినటానికి దేవుడు మనకి సమయం ఇచ్చిన ఆ దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం. మరియు మద్యముతో మత్తులయ్యుండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ ఈ వాక్యములో ఈ రోజుల్లో మనం గమనించాలి, పెద్దలు మొదలుకొని చిన్నల వరకు జీవము కలిగిన దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియచేస్తున్న మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. మత్తులైపోయారు. మద్యముతో మత్తులైపోవటం వలన వాటిలో దుర్వ్యాపారములు కలదని వాక్యం చెప్తున్నమాట. ఈరోజు మద్యముతో అనేక మంది మరి మత్తులైపోయినటువంటి స్థితి. చదువుకున్నవారు, చదువు లేనివారు, చిన్న వయసులో ఉన్నవారు, ఇంకా వయసు మీద పడినటువంటి వారు, ఇంకా మనం చూసినట్లయితే పుట్టినరోజు ఫంక్షన్లకి, శుభకార్యములకును, అలాగే సచ్చినటువంటి మరణకరమైనటువంటి దుఃఖ కార్యక్రమాలకును, సర్వమును ప్రతి విషయములో ఈరోజు మద్యము వలన మత్తులైపోతున్నారు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ చెప్తున్న మాట ఏమై ఉన్నదంట, మద్యముతో మీరు మత్తులై ఉండొద్దు, దాని వలన మీకు దుర్వ్యాపారములు అనగా నష్టములు కలిగి ఉన్నవి అనేది మీరు దేవుని వాక్యం ఇక్కడ తెలియచేస్తున్న మాట. చూద్దాం ఒక మాట మనం చూస్తే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం, ద్రాక్షారసము వేరొక తలపోల్చుకొని మద్యము అల్లరి పుట్టించును, దాని యొక్క వశములో పడిన వారు జ్ఞానము లేనివారు. ఈ వాక్యములో మద్యముతో ఏమై ఉన్నదంటే, మద్యము అల్లరి పుట్టించును, దాని వశములో ఉన్నటువంటి వారందరూ కూడా జ్ఞానము లేని వారు. చదవాలి ఈ మాటల్లో మనం చదివితే, ఇప్పుడు మనకి మద్యము అనగా మత్తుకు బానిసైపోయినటువంటి వాడు అల్లరి, వాడి జీవితం అంతా అల్లరి, కుటుంబము అల్లరి పాలైపోయే పరిస్థితి. చూడండి, వాడికి ఒక లోకములో మనం చూస్తే ఒక వాల్యూ లేదు. తన సొమ్ము తన తాగుచున్న, ఇదిగో ఒక సులకనైనటువంటి భావన, సమాజంలో ఒక విలువ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మూలవాక్యం చెప్తున్న మాట, మద్యము వలన దుర్వ్యాపారము కలదు అంటే ఆ మనిషిని నష్టపరిచేటువంటి కార్యక్రమాలు రకరకాలుగా ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే, అల్లరి పుట్టించుచున్నది మద్యము వలన. అట్టి వలన దానికి బానిసైపోయిన వారు ఎవరనంటే, వారు కొందరు జ్ఞానము లేని వారు, అజ్ఞానులుగా ఉన్నారు. కొన్ని అల్లర్లు, కొన్ని కుటుంబాలు చూడండి, నానా విధముగా చక్కగా ఉండే కుటుంబాలు ఈ మద్యం అనేటువంటి మత్తు చేత మరి కొన్ని విషయాల్లో మనం చూస్తే అల్లరి పాలైపోయినటువంటి విషయం. అందుకనే దైవజనుడు పౌలు వాక్యం చెప్తున్నటువంటి మాట రోమా పత్రికలో 13వ అధ్యాయము 13వ వచనంలో చదువుతున్నాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ వికారములైనను, పోకిరి చేష్టలైనను, కలహములైనను, మత్సరములైనను లేకయు, మనము పగటి వారమై నడుచుకున్నట్లు మనము మర్యాదగా నడుచుకోవాలి. ఏమున్నదంటే ఇక్కడ మనం చూస్తే, ఒకటి అల్లరితో కూడినది లోకములో మనం చూస్తున్నాం. మనిషి జీవితాన్ని పాడు చేసేవి అల్లరితో కూడిన ఆటపాటల గురించి చెప్తున్నారు. అలాగునే మత్తుకు బానిసైపోయారు. ఎంతోమంది యువత మత్తుకు బానిసైపోయారండి. చిన్న చిన్న వయసులోనే గంజాయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి చదువుకునేటువంటి చిన్న చిరుప్రాయములో ఉన్నటువంటి పిల్లలు
ఎంతోమంది మత్తుకు బానిసైపోయి నానా విధమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఒక విలువైనటువంటి భవిష్యత్, ఒక విలువైనటువంటి వాళ్ళకిచ్చినటువంటి విలువైనటువంటి బంగారపు భవిష్యత్తు రాబోతున్న తరాలలో యువత మరి దేశానికి ఒక వెన్నుముకగా ఉండవలసినటువంటి స్థితిలో అపవాదైన సాతానుడు చూడండి, గంజాయి అనేటువంటి ఒక మత్తు, అలాగే మద్యం అనేటువంటి మత్తు, ఏదో ఒక మత్తు వలన కుటుంబంలో ఆ తండ్రి లేకపోతే ఆ కుమారులో ఈరోజు ఏదో ఒక మత్తుకు బానిసైపోయినటువంటి కుటుంబాల్లో ఈరోజు ఎంతోమంది వాళ్ళు జీవితాలు పతనమైపోతున్నాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వాటి విషయంలో మీరు నడుచుకొనక పగటి వారం అంటే వెలుగు సంబంధులుగా మీరు నడుచుకోండి. దానికి బానిసైపోయిన వాళ్ళు లోకములో బాగు చేసే వాళ్ళు ఎవ్వరు లేరండి. ఎంతోమంది వచ్చినటువంటి అనుభవాలు ఉన్నాయి. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, నువ్వు ఏ మత్తుకు బానిసైపోయావో, ఏ మత్తు నిన్ను పీడిస్తుందో యేసుక్రీస్తు వైపు నీ హృదయంను త్రిప్పు. ప్రభుని నమ్ముకో, ప్రభు వైపు తిరుగు. వాక్యం చెప్తున్నటువంటి మాట, ఇదిగో ఆ మత్తు కలిగినటువంటి చీకటి కలిగిన జీవితాల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దశలోనికి రాసిన పత్రికలో మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాం. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. కానీ ఈ మద్యముతో, వ్యసనముతో, డ్రగ్స్తో ఉన్నటువంటి వారు ఎప్పుడు మత్తులోనే కనపడుతున్నారు. నిద్రపోయేవాడు రాత్రి వేళ నిద్రపోతాడు, మత్తుగా ఉండేవాడు రాత్రి వేళ మత్తుగా ఉంటాడు. కానీ ఈరోజు మనం చూస్తే ఈ మద్యం అనేటువంటి వ్యసనం అనేటువంటి బలహీనత వలన మనుషుడు మత్తు అయిపోతున్నాడు. తన కుటుంబ స్థితిగతులు మారిపోతున్నాయి. తన పిల్లలు తన ముందే పాడైపోతున్నారు. ఇదిగో తన కష్టార్జితము కోల్పోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ మత్తు వలన ఆ మనిషి యొక్క శరీరంలో అవయవాలన్నీ కూడా ఎన్నో విధాలుగా పాడైపోయి నానా విధముగా ఎన్నో మరి కేసులు మనం చూస్తున్నాం, హాస్పిటల్లో వచ్చేటువంటి కేసులు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే పగటి వారముగా యేసుక్రీస్తునందు వాక్యం చెప్తున్న మాట, ఆ మత్తుకు బానిసైపోయినటువంటి స్థితి ప్రియమైన దేవుని బిడ్డలారా బహుఘోరముగా ఉన్నది. సామెతల్లో చెప్తారు వాక్యం 23వ అధ్యాయం 29వ వచనం, ఎవనికి శ్రమ, ఎవనికి దుఃఖము, ఎవనికి జగడములు, ఎవనికి చింత, ఎవనికి హేతువులు, ఎవనికి గాయములు, ఎవరికి మందదృష్టి. మత్తుకు బానిసైపోయిన వాళ్లే కదా, శరీరేచ్ఛలకు బానిసైపోయిన వాళ్లే కదా. ఎవరికి దుఃఖం, ఎవరు దుఃఖిస్తున్నారు ఈరోజు, ఎవరు జగడాలు, ఎవరికి గొడవలు, ఎవరికి చింత, ఎవరికి హేతువులు, ఎవరికి గాయాలు, హృదయాలకు విచ్చలవిడితనం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విచ్చలవిడితనం అయిపోయింది. అటు ప్రభుత్వాల్లో కూడా ఫుల్ పర్మిషన్ ఇచ్చారు, దాన్ని అరికట్టే వాళ్ళు ఎవరూ లేరు. ఈరోజు మనిషి జీవితం పతనమైపోయేటువంటి స్థితి సాతానుడు ఎంతగానో విరుచుకుపడుతున్నారు. ఎవరికి శ్రమలు, ఎవరికి హేతువులు, ఎవరికి గాయాలు. ఆ మత్తులో నుంచి నువ్వు బయటికి రావాలి. ఆ మత్తులో నుంచి ఆ మనిషి బయటికి రాకపోతే వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో వాళ్ళకి గాయాలు, వాళ్ళకి శ్రమలు, వారికి చింతలు. వాక్యం చెప్తున్నటువంటి మాటలు జాగ్రత్తగా వినాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేని వలన మత్తులైపోయారు. అందుకని మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట దైవజనుడు పౌలు సెలవిస్తున్నారు. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునేవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు, నేరని చెప్తున్నాడు. ఇందులో తాగుబోతు లిస్టు కూడా ఉంది. నువ్వెంత గొప్పగా భక్తి జీవితం చేసినా, క్రైస్తవ కుటుంబాలలో పుట్టానని చెప్పుకున్నా, లేదా బైబిల్లో పెట్టినటువంటి పేర్లు నామకరణ చేసిన, తాగుడుకు బానిసైపోయినట్లయితే దేవుని రాజ్యము వారు లేదని వాక్యం చెప్తున్నమాట. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, ఇదిగో దోషకులైనను, దోచుకునేవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. దేవుని రాజ్యానికి వారసులై ఉండాలంటే వాక్యం చెప్తున్న మాట, నీ దేహము దేవునే ఆలయమై ఉన్నది, ఆ దేహాన్ని దేవునికి అప్పగించుకొని, ప్రభువా ఈ తాగుడుకు బానిసైపోయాను, ఈ జోజానికి బానిసైపోయాను, ఇదిగో ఈ మత్తుకు బానిసైపోయాను అని నువ్వు ప్రభు సన్నిధిలో ఒప్పుకోగలిగితే నీ స్థితిని మార్చగలిగిన వాడు. ఎంతోమంది తాగుబోతుల్ని మార్చి ప్రియమైన దేవుని బిడ్డలారా
ఆయన ఒక పాత్రలుగా, ఆయన పనిలో ఒక పాత్రలుగా వాడుకుంటున్నారు. ఆ వాడుకునే వారిలో నేను కూడా ఒకడిని. దేవుడి సన్నిధిలో ఈరోజు ఆయన పనిలో ఇంత బలముగా వాడుతున్నటువంటి మా వెనక జీవితం ఒకప్పుడు నానా విధమైనటువంటి మత్తు కలిగి అనేకమైనటువంటి తాగుడనే వ్యసనములో ఉన్నటువంటి జీవితాలే ప్రభు ఆయన పనిలో పిలుచుకున్నాడు, ఆయన పనికి వాడుకుంటున్నాడు. ఈరోజు దేనికి బానిసైపోయావో, ఏ మత్తులో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకటి, నీ కష్టార్జితం పాడైపోతుంది. 2, నీ కుటుంబ పతనం అయిపోతుంది. 3, నీ అవయవాలు పాడైపోతున్నాయి. 4, సమాజంలో మంచి పేరు లేదు. యేసుక్రీస్తు రమ్మని పిలుస్తున్నాడు. నీ వ్యసనాలన్నీ, నీ బలహీనతలన్నీ తొలగిస్తాడు. ఆయన నమ్ముకో, ఆయన వేడుకో, ఆయన వైపు నువ్వు తిరుగు. నువ్వెవరివైనా కావచ్చు, నీ జీవితాన్ని మార్చేసి ఒక నూతన జీవితాన్ని దేవుడు నిన్ను మారుస్తాడు. యేసు ప్రభు వారికి నీ హృదయంలో చోటివు. నీ హృదయమే దేవుని ఆలయమై ఉన్నది. నీతో ఆయన సహవాసము చేయటానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయం దేవునికి ఇస్తే నీతో కలిసి ప్రభు జీవించే జీవితం నీకు కలుగు చేస్తున్నాడు. అట్టి కృప నీకు, నీ కుటుంబానికి కలుగు చేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయా మరి ఈరోజు వాక్యము చెబుతున్న మాట, ఎవరు తాగుడని మత్తుకు బానిసైపోయారు, మద్యము వలన మత్తులైపోవద్దు, దుర్వ్యాపారాలు ఉన్నాయని, ఇదిగో తన కష్టార్జితం పాడు చేసుకుంటున్నాడని, అట్టివారు దేవుని రాజ్యములకు వారసులు కాలేరని, ఇట్టివారు చీకటి సంబంధులై ఉన్నారని ఎన్నో సంగతులు చెప్పారు. ప్రభు, శిలువ మరణానికి అప్పగించుకొని ప్రతి మానవ పాపము మీ భుజముల మీద శిలువగా మోపుకొని, కారణం ఏంటంటే ఈ వ్యసనం అనే బలహీనతలు తొలగించండి. ఎందరైతే వాక్యము విని, ఎందరైతే తమ జీవితాలు ప్రభు మీకు అప్పగించుకొనుచున్నారు, ఎక్కడ బానిసగా ఉన్నారు, ఎక్కడ బలహీనంగా ఉన్నారు, ఏ విషయంలో ఇంకా తాగుడి నుంచి బయటికి రాలేకపోతున్నారు, అట్టి వారు యేసు నామములో విడుదల కలుగునుగా. ఇప్పుడే అయ్యా, ఎంతోమంది తాగుబోతులు మార్చావు, నన్ను మార్చిన దేవుడు అయ్యా, మీ బిడ్డలను మార్చండి. ఆ వ్యసనములోంచి విడిపించమని సమస్తమును నీ చేతులకు అప్పగిస్తూ సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని ప్రార్థించుచున్న ప్రతి కుటుంబాలను మీ స్వాధీనపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ